ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న హైదరాబాదులో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అనే పేరుతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి జనసేన క్యాడర్ వాళ్ళ నాయకులు ఎవరో ఉంటే ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆయన అందులో ప్రసంగించబోతూ ఉన్నారు. అదే దీని చుట్టూ ఇప్పుడు తెలంగాణలో ప్రతి విమర్శలకు కారణమవుతూ ఉంది. ఈ అంశం చుట్టూ కారణం లేకపోలేదు. ఇప్పుడు తెలంగాణ సమాజం నుండి పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి సూటి ప్రశ్నలు కొన్నే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకపోతే అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చినా తెలంగాణలో సభ పెట్టుకోవచ్చు, సమావేశం పెట్టుకోవచ్చు. భారతదేశ పౌరులకు ఎక్కడ ఏ కార్యక్రమం అయినా పెట్టుకునే హక్కు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అటువంటి కార్యక్రమాలను ప్రశ్నించే హక్కు కూడా సమాజానికి ఉంటుంది. అందులో అయితే అనుమానం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నోళ్ళు, రకరకాల యాంకర్లు, లేకుంటే వాళ్ళ మద్దతుదారులు, ఫ్యాన్స్, జనసేన పుట్టిందే తెలంగాణలో, జనసేనకు అక్కడ హక్కు లేకపోవడం ఏంటి, ఎవరు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు అంటున్నారు. ఎస్, వ్యాలిడ్ స్టేట్మెంట్, వ్యాలిడ్ కమెంట్. అండ్ తెలంగాణ సమాజం నుంచి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మరింత వ్యాలిడ్. వాళ్ళు అంటున్నది ఒకటే, అయ్యా ఈరోజు నవనిర్మాణ సంకల్ప సభ అని చెప్పి వస్తూ ఉన్నారు, బాగానే ఉంది. బట్ అదే సభలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. తెలంగాణ ఏర్పడినందుకు 11 రోజులు మీరు ఎందుకు అన్నం మానేశారు, దానికి సమాధానం చెప్పండి. 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారు అని చెప్పి అన్నారు. ఎవరు కొట్టారు, ఎక్కడ కొట్టారు? మీరు ఉండేది కూడా హైదరాబాద్లోనే కదా, మీ బాస్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండేది హైదరాబాద్లోనే కదా. మరి అటువంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు? దానికి సమాధానం చెప్పండి. అండ్ పచ్చగా ఉన్న గోదావరి కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళు ఎట్లా కారణమవుతారు? తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పి అలా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రావడానికి గోదావరి కొబ్బరి చెట్లు పచ్చగా ఉండడమేనా? మేమంత అసూయపరులమా? మీరు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? దిష్టి తగిలింది అని చెప్పి మీకు చెప్పిన జ్యోతిష్యుడు ఎవరు, లేకుంటే ఇంకెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇవేమీ చెప్పకుండా మిమ్మల్ని ఎవరో వెనకుండి నడిపిస్తే ఇక్కడికి వచ్చి ఏదో సభ పెడదామంటే ఎట్లా కుదురుతుంది అని, మిమ్మల్ని ఎవరో వెనకుడి నడిపిస్తే అని చెప్పి వీళ్ళు వ్యాఖ్యలు చేయడానికి కూడా కొన్ని కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏమి ఆవిర్భావ సంకల్ప సభని మరని ఇన్ని రోజులు పెట్టలే. మరి తాజాగా ఇప్పుడే ఎందుకు పెడుతూ ఉన్నారు? కొన్ని రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన గౌరవ ప్రధాని స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళారు. సో మహానుభావులు ఎవరైనా ఎవరున్నాయి ఊరికే కలవరు. సో డెఫినెట్లీ ఏదో పొలిటికల్ స్టంట్ ఉంటుంది ఇందులో కూడా. మరేమైనా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి మరెవరైనా కొన్ని రాజకీయ గేమ్స్, రాజకీయ ఎత్తుగడలో ఏమైనా అమలు చేయబోతున్నారా? చేస్తే అవి ఎటువంటివి, ఏ రూపంలో ఉండొచ్చు, ఇప్పటికీ క్లారిటీ ఉండదు. కొన్ని మీటింగుల ఫలితాలు, లేకుంటే కొన్ని రాజకీయ అడుగుల ఫలితాలు భవిష్యత్తులోనే కనిపిస్తాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా తెలంగాణలో మళ్ళీ ఏవో యాక్టివిటీస్ పెంచడం వెనక ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఈయనను, అంటే తెలంగాణ వ్యతిరేకంగా ముద్రపడినటువంటి ఈయనను ముందు పెట్టి రాజకీయాలు చేయడం ద్వారా, నడిపించడం ద్వారా వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి? ఇటువంటి ప్రశ్నలు తెలంగాణ సమాజం నుంచి అయితే ఖచ్చితంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నవనిర్మాణ సంకల్ప సభ అని పెట్టడం ఏమీ తప్పు కాకపోవచ్చు. బట్ అదిగో వివిధ సందర్భాల్లో తెలంగాణ మీద మీరు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పిన తర్వాత ఇక్కడ సభ పెట్టండి అని తెలంగాణ సమాజం అడగడం కూడా వ్యాలిడే కదా.